హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటి నుండి మన ఛానల్లో అయితే గ్రూప్ టీ ప్రిపరేషన్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను. ఎవరైతే గ్రూప్ టీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి గ్రూప్ డి ఎగ్జామ్కి అయితే ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు, కానీ ఎగ్జామ్ అనేది మనకి ఇంకో 2 మంత్స్లో ఉందని అనుకుందాం. సో, కాబట్టి మనకి 50 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేదైతే నేను ఈ వీడియోలో చెప్తాను. 50 డేస్‌లో మనకిచ్చిన సిలబస్ కంప్లీట్ చేసే విధంగా అయితే ఈ ప్లాన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ ఆర్‌పీఎఫ్‌కి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ కూడా నేను చేశాను. అది ఎలా చేశానో కూడా మీ అందరికీ తెలుసు. సిలబస్‌లో నుండి కొన్ని టాపిక్స్ అనేవి ఇచ్చి నెక్స్ట్ డే అనేది నేను టెస్ట్ అనేది పెట్టేదాన్ని. సో, ఆ టెస్ట్‌లనేవి చాలా యూజ్ అయ్యాయని చెప్పేసి మీరు కామెంట్స్ కూడా చేసేవారు. సో, అదే విధంగా ఈ గ్రూప్ డీకి సంబంధించిన ప్లాన్ కూడా చూద్దాం. ఈ ప్లాన్ అనేది నేను ఎవరికైతే సిలబస్ ఆల్రెడీ తెలిసుంటుందో, అంటే ఎవరైతే ఇంతకుముందు ఈ రైల్వే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే సూటబుల్ అవుతుంది ఈ 50 డేస్‌లో సిలబస్‌ని కంప్లీట్ చేయడం అనేది. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళనేది 50 డేస్‌లో సిలబస్‌ని కంప్లీట్ చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని టాపిక్స్ చెప్తాను. అవి ఏంటంటే టచ్ ఉన్నవాళ్ళు త్వరగా చదవగలుగుతారు. అసలెప్పుడు కూడా ఆ టాపిక్స్ చదవలేని వాళ్ళకి 1 ఆర్ 2 డేస్‌లో ఆ టాపిక్స్ అనేది కంప్లీట్ చేయడం చాలా కష్టమవుతుంది. కానీ ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు గూడా, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు గూడా ట్రై చేయండి ఈ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వడానికి. సో, ఇంకా లేట్ చేయకుండా ప్లాన్ ఎలా ఉంటుందనేదైతే చూద్దాం. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్ వచ్చేసి 25 మార్క్స్‌కి, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్‌కి, అలాగే రీజనింగ్ 30 మార్క్స్‌కి, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి 20 మార్క్స్‌కున్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి మనకి 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. మనకి టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ టైం అనేది ఉంది. సో, మనకిక్కడ ఒకసారి క్వెషన్స్ అనేవి గమనిస్తే మనకి ఎక్కువ స్కోర్ చేసే సబ్జెక్ట్స్ వచ్చేసి రీజనింగ్, జనరల్ సైన్స్ నుండి అయితే ఎక్కువ క్వెషన్స్ వస్తాయని అర్థమవుతుంది. రీజనింగ్ నుండి అయితే 30 క్వెషన్స్ అనేవి వస్తాయి. అలాగే మ్యాథమెటిక్స్ నుండి 25 క్వెషన్స్, జనరల్ సైన్స్ నుండి 25, అలాగే జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 20 క్వెషన్స్ అనేవి వస్తాయి. సో, ఇక్కడ మనం ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాల్సింది తక్కువ టైంలో క్వెషన్ చూడగానే పెట్టగలిగేది ఏముంటాయి అంటే జనరల్ సైన్స్ క్వెషన్స్ ఉండొచ్చు. జనరల్ సైన్స్ క్వెషన్స్ అయితే జనరల్ సైన్స్ అనేది మనం బాగా చదువుకున్నట్టయితే తక్కువ టైంలోనే పెట్టగలుగుతాము. రీజనింగ్ కూడా 30 క్వెషన్స్. కాకపోతే ఏంటంటే కొంతమంది టైం మేనేజ్‌మెంట్ అనేది చేయలేక ఇక్కడ ఫ్రెండ్స్, మనం ఒకసారి సిలబస్ డీటెయిల్‌గా చూస్తే మ్యాథమెటిక్స్‌లో వచ్చేసి మనకి నంబర్ సిస్టమ్, బార్డ్మస్ రూల్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వేరే ఎగ్జామ్స్‌కి చాలా డిఫరెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయిపోయే ఉంటాం ఆల్రెడీ. ఇంకా ఎక్స్‌ట్రాగా ఇందులో ప్రిపేర్ అవ్వాల్సిందంటూ ఉంటే ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ అయితే కొన్ని ఎగ్జామ్స్‌కి ఇస్తూ ఉంటారు. కొన్ని ఎగ్జామ్స్‌కి అయితే ఇవి ఇవ్వరు. ఇవి గాని ఎవరైనా ప్రిపేర్ అవ్వకపోతే ఎక్స్‌ట్రాగా ఇవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కొచ్చి కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం డిఫరెంట్ ఎగ్జామ్స్‌కి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాము. ఇంకా జనరల్ సైన్స్ విషయానికొస్తే మనకి 10థ్ స్టాండర్డ్‌లో జనరల్ సైన్స్ మొత్తం చదవాలి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ 10థ్ స్టాండర్డ్‌లో చదివితే సరిపోతుంది. ఒకసారి సిలబస్ చూస్తే మనకి జనరల్ అవేర్‌నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి క్లియర్‌గా రాశారు. అంటే మనకి జనరల్ అవేర్‌నెస్ మీద అడిగే క్వెషన్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ మీద బేస్ అయ్యే ఉండొచ్చు మాక్సిమం కూడా. రీసెంట్‌గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కరెంట్ అఫైర్స్, అలాగే స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్ అంటే అపాయింట్మెంట్స్ అన్నమాట. రీసెంట్‌గా జరిగిన అపాయింట్మెంట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో, మనకి జనరల్ అవేర్‌నెస్ విషయానికొస్తే ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద అయితే బేస్ అయ్యి వస్తది. లేదంటే స్టాటిక్ జీకే మీద. ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌లో కూడా మనకి బేసిక్ లెవెల్‌లో క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మనకి గ్రూప్ డీలో కూడా సేమ్ అలాగే బేసిక్ లెవెల్‌లో క్వెషన్స్ అనేవి జనరల్ అవేర్‌నెస్ నుండి ఉంటాయి. సో, మీరు ఎక్కువగా కాన్సంట్రేషన్ చేయాల్సింది మాత్రం రీజనింగ్ మీద, అలాగే జనరల్ సైన్స్ మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఈ సిలబస్ మొత్తం కూడా 50 డేస్‌లో కంప్లీట్ చేసేలాగా నేను ఒక ప్లాన్ అనేది చెప్తాను. అలాగే మీకు ఇచ్చిన టాపిక్స్ నుండి నేను క్విజ్ టైప్‌లో కూడా పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా మీకేంటంటే మీరు సబ్జెక్ట్ ఎంతవరకు చదివారు, మీకు ఎంతవరకు గుర్తుంటుందనేది ఉంటుంది. అలాగే క్వెషన్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. సో, మీరు ఏ టాపిక్స్ చదవాలి ఏంటనేది రేపు ఒక వీడియో అయితే చేస్తాను.
కుదిరితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో, మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.